జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నువ్వు దుబాయ్ వెళ్తావో మీ పెద్దయ్య గారి దగ్గర ఉంటావో నీ ఇష్టం. నా డబ్బు నాకు కావాలి. అది ఇప్పుడే ఇక్కడే కావాలి. సరిగ్గా సమయానికి వచ్చేవాళ్ళుడు. ఇన్నాళ్ళకి ఈ రకంగా ఉపయోగపడ్డావు. అది కాదల్లుడు గారు, ఇంట్లోకి రండి మాట్లాడుకుందాం. వద్దు. ఇంటికి వస్తే ఏం మాట్లాడతారు? కక్క ముక్క పెడతారు, అయ్యాక మూతి దుడుచుకుని వెళ్ళమంటారు. ఎప్పుడు ఇదే కదా జరుగుతుండేది. అది కాదల్లుడు గారు, బయట గొడవ చేస్తే ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తారు. మన ఇంటి సమస్య కదా, లోపలికి రండి మాట్లాడుకుందాం. ఇంట్లో అడుగు పెట్టాలంటే నాకు ఇవ్వాల్సిన డబ్బు మొత్తం ఇస్తేనే, లేకుంటే మిమ్మల్ని కూడా వీధిలోకి లాగాల్సి వస్తుంది. ఎందుకలా మాట్లాడుతావు బావా? కోటన్న అడిగిన దాంట్లో తప్పేమున్నది? మీరు ఇస్తానన్న కట్నం పైసలే కదా ఆయన అడుగుతున్నది. రేణుక, ఇది మా ఫ్యామిలీ ప్రాబ్లం. మేం మాట్లాడుకుని సాల్వ్ చేసుకుంటాం. ప్రతి విషయంలో పానకల్లో పుడకలాగా ఇన్వాల్వ్ అవుతున్నాం. మర్యాదగా ఉండదు. అమ్మా తప్పమ్మా, తప్పు మన వైపు ఉన్నప్పుడు ఎవరేటన్నా పడాలా వినాలా. ఒరే అయ్యా, మీ బావకు డబ్బులు ఇస్తేనే గాని మీ అక్క ధనలక్ష్మి కాపురం నిలబడదు. మన ఇంట్లో కూడా అంతంత మాత్రంగానే జరుగుబాటు అవుతుంది. నువ్వు దుబాయ్ వెళ్తే మన సమస్యలన్నీ తీరిపోవటంతో పాటు ధనలక్ష్మిని కూడా అత్తోరింటికి పంపొచ్చు. ఏ శుభకార్యానికి వెళ్తే ఎవరేటి అడుగుతారోనని పాపం ధనలక్ష్మి ఎక్కడికి వెళ్ళట్లేదురయ్యా. ఆ పసిబిడ్డను చూడు, పాపం నాన్న ప్రేమకు దూరంగా ఉండవలసి వస్తుంది. ఒక్కసారి ఆలోచించరా అయ్యా. అవునా? మీరు సూపర్ మావయ్య. మావయ్య చెప్తుంది కూడా కరెక్టే రాజు. నువ్వు దుబాయ్ వెళ్ళడం వల్ల నాన్నకొచ్చే సమస్య ఏమీ లేదు. ఇంట్లో అందరూ ఉన్నారు కదా, చూసుకుంటారు. ఒకసారి ఆలోచించు. సరే, మీ అందరి కోసం వెళ్తాను. మొత్తానికి ఒప్పుకున్నావైతే. ఎప్పుడు దుబాయ్ వెళ్తావు? నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? నాకు ఇప్పుడే సమాధానం కావాలి. బావా, నేను దుబాయ్కి వెళ్ళడానికి ఒప్పుకున్నాను కదా, త్వరలోనే నీ డబ్బు నీకు ఇస్తాను. అది చూస్తా. ఈసారి మళ్ళీ రావాల్సి వస్తే విడాకుల నోటీస్తో వస్తా. అయ్యో అల్లుడు అన్నయ్య, గారు, అన్నయ్య. రాజు, నీకు డబ్బు కావాలంటే ఆ డబ్బు నేను అరేంజ్ చేస్తాను. ఇప్పుడున్న నీ పాస్పోర్ట్లో సింగిల్ అని ఉంది. మీకు పెళ్ళైంది కాబట్టి అది చెల్లదు. మ్యారీడ్ అని ఉండాలి. అలా కావాలంటే ముందు మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి. అది ఇచ్చారంటే నేను చూసుకుంటాను. అంటే అది అంటే మేము గుళ్ళో పెళ్లి చేసుకున్నాం, మ్యారేజ్ సర్టిఫికేట్ చేయించుకోలేదు. అది పెద్ద ప్రాబ్లమే కాదమ్మా. పెళ్లి ఫోటోలు, పెళ్లి కార్డు ఉంటే సరిపోతుంది. వాటిని తీసుకెళ్లి రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే 2-3 రోజుల్లో సర్టిఫికేట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత పాస్పోర్ట్ ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది. మీరు ముందు ఆ ఏర్పాట్లు చేసుకోండి, మిగిలినవి నేను చూసుకుంటాను. అప్పలనాయుడు గారు, మరి నేను వెళ్ళొస్తాను. మంచిది. మీ మేలు ఎప్పుడు మర్చిపోలేదు. అయ్యో, అంత పెద్ద మాటలదు, ఉంటాను. నేను వేసే ప్లాన్లన్నీ గాలకి మేలు చేస్తున్నాయి. ఏదో ఒకటి చేయాలి. ఈ దెబ్బతో మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత నిన్ను తప్పకుండా భారీగా ఒప్పుకొని తీరాల. ఇక ఏ సమస్య ఉండదు. తర్వాత అయినా నీకు ప్రేమగా దగ్గర అవుతాడు తల్లి. థ్యాంక్ యూ మావయ్య. అయ్యో, ఇది నా బాధ్యత. నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకొని రామ్మా. వెళ్ళు. వరాలు, మీ వదిన కాస్త సాయం పట్టేళ్ళు. అలాగే నాన్న. రావదనా. ఏంట్రా అయ్యా, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు? ఎల్లు. అల్లుడు, తీసుకెళ్ళు. లేదు నాన్న, ఇలా చేయడం నాకు ఇష్టం లేదు. నా భుజాల్లో ఏదో సత్తు లేక కొడుకు శక్తి మీద ఆధారపడుతున్నాను గాని, లేకపోతే నా కుటుంబం కోసం దుబాయ్ ఏట్రా, ప్రపంచంలో ఎక్కడికన్నా పోయేవాడిని. ఒకవేళ వెళ్ళకపోయినా ఇక్కడే నా బాధ ఏదో నేను పడతాను. నీ మనసుకి కష్టమైతే నువ్వేడు చేయకురా అయ్యా. అది కాదు నాన్న. వద్దులే అయ్యా, వద్దని చెప్తున్నావు, నీకు ఇష్టం లేదని చెప్తున్నావు. ఇదిగో ముచ్చాలు, నేను బయటికెళ్ళి ఏదైనా కూలి పని మాట్లాడుకోవాలి. అంత పెద్ద మాటలు వద్దు నాన్న. నేను దుబాయ్కి వెళ్ళను అనడం లేదు, ఈ పెళ్లి డ్రామా వద్దు అంటున్నాను. నా బాధ అదే కదరా అయ్యా.
దుబాయ్ వెళ్ళాలంటే ఫోటోలు దిగాలి కదా, మరి ఇదంతా జరగాలి కదా. చెప్పింది గుర్తున్నది కదా, పింట్ దిగిపోవాలా. నేను చూసుకుంటాను కదా, నన్ను నమ్మండి. అది గది. ఒరే అయ్యా, కానివ్వండి. ఏం చేయాలి నాన్న? ముందు దండం పెట్టుకోండి. కూసంత నవ్వు. ఒరే అయ్యా, ఇడిగా దండం పెట్టుకున్నారు కదా, ఇప్పుడు కలిసి దండం పెట్టుకోండి. ఇలాగా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వీళ్ళతో ఇవన్నీ ఎందుకు చేయిస్తున్నారు? ఏం సమజైతలే. నవ్వరా అయ్యా. చాలు కదా నాన్న? అప్పుడే అయిపోయిందా? వరాలు ఇట్రా, నేను స్టిల్ చూపిస్తా, గజ్జయ్. ఇలా చెయ్యి. చెయ్యరయ్యా, చూస్తావేటి? చూసావుగా. కోట, ఇంకోటి కోట. అన్నయ్య స్మైల్, స్మైల్ అన్నయ్య. ఇంకొక పోజ్ ఉంది. ఇలా పెట్టు. ఇలా ఇలా పెట్టండి, సరేనా? ఇప్పుడు మళ్ళీ ఇద్దరు ఓపాలు దండం పెట్టుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.